లోబడుతున్నావు? ఏ విధంగా పాపం చేయాలని ఆశపడుతున్నావు అనేది ప్రశ్న. హల్లెలూయా. ఉన్నవారు చెప్తారు హల్లెలూయా. ఈరోజు యవనస్తులతో దేవుని వాక్యం చెప్తుంది, గుర్తు చేస్తుంది, హెచ్చరిస్తుంది. యెహోవా కన్నులు ప్రతి స్థలమందు ఉన్నవి. నీవు అనుకుంటూ ఉండవచ్చు, నా తల్లిదండ్రులు నా చుట్టుపక్కల లేరు అని. నీవు అనుకుంటా ఉండవచ్చు, నా హృదయంలో ఆలోచించే ఆలోచనలు ఎవరికీ తెలియవు అని. 10 మందిలో ఉంటూ కూడా చెడు ఆలోచనలు కలిగి ఉండవచ్చు. ఎవరన్నా ఎదుగుతూ ఉంటే మనసులో తిట్టుకుంటా ఉండొచ్చు, లేదా ఈర్ష్యాభావమో కోపమో ఏదో ఒకటి మనసులో ఎదుటి వారి మీద తప్పుడు చూపు. యవనస్తులు ఆ తప్పుడు చూపు, తప్పుడు ఆలోచనలతో మనసులో అనుకున్నది ఎవడికి తెలుసు? మనసులో అనుకున్నది ఎవడికి తెలుసు? మనసులో అనుకున్నది, మనసులో ఆలోచించింది ఎవరికి తెలుస్తుంది అని మనసులో అనేక విధమైన పాపపు క్రియలు చేస్తూ ఉంటారు క్రైస్తవులు. కానీ క్రైస్తవులారా, యవనస్తులారా, ప్రతి స్థలమందు ఆయన యొక్క కన్నులు ఉన్నవి. మంచి వారి మీద ఉన్నవి, చెడ్డవారి మీద ఉన్నవి. హల్లెలూయా. మనుషులు అనుకుంటారు, మన యొక్క వేషధారణను బట్టి, మన యొక్క మాట తీరును బట్టి, మన యొక్క కపట నవ్వును బట్టి మనుషులు అనుకుంటారు, ఈ వ్యక్తి నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడు. వారి యొక్క మాటలను బట్టి మనిషి ఏమనుకుంటాడు? వీడు చాలా మంచివాడు, ఎప్పుడు ఏ మాట చెడుగా మాట్లాడు, ఎవరి జోలు వెళ్ళడు, ఎప్పుడు చెడుగా వ్యవహరించడు. మనుషులు వారి కళ్ళతో వారు చూసిన దాన్ని బట్టి, చెవులతో విన్నదాన్ని బట్టి ఎంత మంచి వ్యక్తో అనే సాక్ష్యం ఇస్తారు. ఈ వ్యక్తి చాలా మంచి వ్యక్తి, ఇతనా ఇలా చేసింది? అసలు అతను చేసే అవకాశమే లేదు. నాకు తెలుసు, నేను 5 ఏళ్ల నుంచి చూస్తున్నా, నేను 10 ఏళ్ల నుంచి చూస్తున్నా. ఎదుటి వారు మనల్ని చూసి అనుకుంటా ఉంటారు, వీడు చాలా మంచివాడు, ఈ అమ్మాయి చాలా మంచిది, నేను ఎప్పుడు కనపడ్డా ప్రేమతో నన్ను పలకరిస్తుంది, నేను ఎప్పుడు కనపడ్డా నాకు ఏ అవసరం ఉన్నా సహాయం చేస్తా అని చెప్తాడు. మనుషుల దృష్టి ఆ విధంగా ఉంటే దేవునికి తెలుసు ఆ వ్యక్తి నిజంగా నీ గురించి ఏమనుకుంటున్నాడో అని. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యనే తెలిసిన వారిది ఏదో పుట్టినరోజు అయితే ఆ స్టేటస్లో అవి పెట్టుకుంటారుగా. నా పుట్టినరోజు అనుకోండి, సన్నీ ఏదన్నా స్టేటస్ పెడతాడు, హ్యాపీ బర్త్డే అన్న అని నా ఫోటో పెడతాడు. నేనేం చేస్తాను, ఆ ఫోటో స్క్రీన్ షాట్ తీసి నా స్టేటస్లో పలానా సన్నీ నాకు విషెస్ హ్యాపీ బర్త్డే అన్న అని పెట్టాడని థ్యాంక్ యూ సన్నీ అని పెడతాను. అంతే కదా, ఇదే ఈ రోజుల్లో ట్రెండ్. అదిగాక కొంతమంది కావాలని నా పుట్టినరోజు అని 10 మందికి తెలియని ముందే ఇల్లే పెడుతున్నారు. ఓహో ఇతను బర్త్డే అని మనం విష్ చేస్తాం, అది కూడా స్క్రీన్ షాట్ తీసి దాన్ని పెడతాడు. వాటిని చూసి ఇంకొకడు హ్యాపీ బర్త్డే. సరే ఏదేమైనా ఈ మధ్యనే నా కాంటాక్ట్స్లో ఒక కాంటాక్ట్, ఒక అబ్బాయిది పుట్టినరోజు. అయితే ఆ అబ్బాయి పుట్టినరోజు తెలిసిన వేరే అమ్మాయి పెట్టింది, హ్యాపీ బర్త్డే అన్నయ్య. అది స్క్రీన్ షాట్ తీసి ఇతను ఇందులో షేర్ చేశాడు, ఇతను దానిలో షేర్ చేశాడు. దీనిలో నాకేమర్థమైంది అంటే ఆ అమ్మాయి పలానా అన్నయ్య అని సేవ్ చేసుకుంది, అతను పలానా పేరు ఫ్రెండ్ అని సేవ్ చేసుకున్నాడు. ఆ స్క్రీన్ షాట్ తీసి దానిలో పెట్టినప్పుడు ఆ పేరు దానిలో బయటపడింది.
ఆమె ఉద్దేశం ఎలాగుంది? అన్నయ్య అనుకుంటుంది. కానీ అతని ఉద్దేశం అన్నలాగా లేదు. హల్లెలూయా. బై మిస్టేక్ స్క్రీన్ షాట్లో బయటపడింది. చూడండి ఎవరి ఆలోచనలు ఎలాగ ఉంటున్నాయో. హృదయాంతరంగం అంటారు కదా, అది ఎలాగ ఉందో. బయటికి మనం అనుకుంటాం చాలా ప్రేమిస్తారు, చాలా ఆప్యాయత చూపిస్తారు, ఎప్పుడు వెళ్ళినా మంచిగా పలకరిస్తారు అనుకుంటాం. కానీ మనస్సులో ఏముందో అది మనుషులకు తెలియదు. కానీ యెహోవా యొక్క కనుదృష్టి ప్రతి స్థలము మీద ఉన్నది. అంటే నీ మీద, నీ హృదయ ఆలోచనల మీద కూడా ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఏ విధమైన ఆలోచనలు కలిగి ఉన్నావో జాగ్రత్త. యవన కాలంలో ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నావో జాగ్రత్త. ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నావో జాగ్రత్త. ఏదైతే ఆలోచన వస్తుందో ఆ ఆలోచనే క్రియరూపంగా మారుతుంది. అది జ్ఞాపకం చేసుకోండి యవనస్తులు. ఏ ఆలోచనలతో అయితే నీ హృదయం నిండి ఉంటుందో ఆ ఆలోచనలే నీ క్రియలుగా వస్తాయి. నీ మనసంతా చెడు ఆలోచిస్తూ ఉంటే అది ఆగదు. ఎంత మాట్లాడినా, మంచిగా మాట్లాడినా ఆ లోపల ఉన్నదే కదా బయటకు వచ్చేది, బయటకు వస్తూ ఉంటుంది. హల్లెలూయా. క్రైస్తవులు గమనించాల్సింది ఏంటి అంటే, మనుషుల ఎదుట మన యొక్క ఆటలు సాగుతాయి కానీ దేవుని ఎదుట సాగవు అనేది క్రైస్తవులు గమనించుకోవాలి. మనుషులు మనం ఏం చెప్పినా నమ్ముతారు కానీ దేవునికి తెలుసు మనసులో ఏ విధమైన ఆలోచనలు పెట్టుకొని బయటికి మాట్లాడుతున్నావో. ప్రేమిస్తున్నా అని చెప్పే ప్రతి ఒక్కరూ ప్రేమించే వాళ్ళే కాదు, ద్వేషించే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రేమిస్తున్నా అని చెప్పే ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా ప్రేమించే వాళ్ళు కాదు, స్వార్థముగా అవసరత కోసం ప్రేమించే వాళ్ళు ఉన్నారు. నీకు చెప్తారు ఏ స్వార్థం లేకుండా ప్రేమిస్తున్నా, కానీ వారి లోపలుండే ఆలోచనలు వేరు, లోపలుండే ఆలోచనలు వేరు. ఆ విధమైన ఆలోచన విధానం ఒకవేళ మనకి ఉంటే జాగ్రత్త. యవన కాలంలో ప్రభువు నిన్ను చూస్తున్నాడని తెలిసి ఎవరూ లేరు కదా, ఎవరికి నేను అనుకునేది తెలియదు కదా అనే విధంగా జీవితాన్ని కొనసాగించద్దు సహోదరి సహోదరుడా. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 4వ అధ్యాయంలోనికి వెళ్ళిపోతే అక్కడ కొన్ని మాటలు ఉంటాయి. మనందరికీ తెలిసిన విషయమే. సమరయ స్త్రీతో ప్రభువు యొక్క ఒక చిన్న కాన్వర్జేషన్ అనుకోవచ్చు. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనంలో ప్రభు అంటారు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. సమరయ స్త్రీని ప్రభు కలిశాడు, ఆమెని దాహం అడిగాడు. నీ దగ్గర ఏమీ మరి తోడుకోవడానికి ఏం లేదు కదా అయ్యా, మరి బావేమో లోతైనది అంటే ఆయన అంటాడు, నీతో మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో నీకు తెలిస్తే నువ్వు నాకు దాహం ఇవ్వడం కాదు కదా, నన్నే నువ్వు దాహం తీర్చమని అడుగుతావు అంటాడు. ఒక మాటలో చెప్పు. రోజు కష్టపడుతున్నాను, రోజు నీటిని దూరం నుంచి వచ్చి మోసుకుంటున్నాను, ఆ జీవజలం ఏదో, దాహం కాకుండా అయ్యే జలం ఏదో అది నాకు ఇవ్వు, ఎలాగా అది నేను ఎలా పొందుకోవాలని ఆమె అడుగుతుంది. హల్లెలూయా, అంతే కదా. ఎలా పొందుకోవాలి అని అడుగుతుంది. అప్పుడు 15వ వచనంలో
ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనకుండునట్లును చేదుకొనుట చేదుకొనుటకింత దూరం రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఆ నీళ్ళేదో నాకు ఇవ్వయా అంటే ఆయన అంటున్నాడు, ఇస్తాను కానీ నీవు వెళ్ళి నీ పెనిమిటిని, నీ భర్తని తీసుకొని రా, అప్పుడు ఇస్తాను అంటున్నాడు. ఆమె అంటది, నాకు పెనిమిటి లేడు అంటుంది. అంతే కదా. ఆ తర్వాత వచనంలో 17, ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నాకు పెనిమిటి లేడు, నాకు భర్త లేడు అని నువ్వు చెప్పిన మాట కరెక్టే అంతవరకు. నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు, సత్యమే చెప్పిది వరను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్త్రీ అనుకుంటుంది, ఆ వచ్చిన వ్యక్తి ఒక మనిషి దాహం అడిగాడు, ఆ మనిషి దాహం అడిగాడు. అయితే ఇదంతా, ఈ మాటలన్నీ జరిగిన తర్వాత, ఎప్పుడు దప్పిక కొననట్టి జీవజలం నేను ఇస్తాను అంటే, అదేదో నాకు ఇవ్వు, నేను ఇంత కష్టపడుతున్నాను, ఒక మనిషితో మాట్లాడుతున్నాను అనుకుంటుంది. అనుకొని, సరే నీ భర్తని తీసుకొని రా, ఆ జీవజలం నీకు ఇస్తానని ప్రభు అంటే, నాకు భర్త లేడు అని చెప్తుంది. సాధారణంగా ఇద్దరు వ్యక్తులు పరిచయమైన మొదట్లో బంధాలు బాగుంటాయి. ఎందుకు? ఆ వ్యక్తి విషయాలు ఇటు తెలియవు, ఈ వ్యక్తి విషయాలు అటు తెలియవు. వీళ్ళు ఏం చెప్తే అదే నమ్మాలి, వాళ్ళేం చెప్తే అదే నమ్మాలి. అంతే కదా. ఇద్దరు స్నేహితులు ఆడపిల్లలైనా, ఇద్దరు స్నేహితులు మగపిల్లలైనా, అబ్బాయి అమ్మాయి అయినా సరే, ఈ మధ్య కాలంలో లేటెస్ట్ ట్రెండ్ ఎన్ని చూస్తున్నాం. ఫేస్బుక్లో పరిచయం అవుతారు, లేదా ఇన్స్టాగ్రామ్లో పరిచయం అవుతారు. వెళ్తుందా? సూపర్, నాకు తెలుసు నువ్వు చేయగలవు. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో పరిచయం అవుతారు. అవునా? ఆమె ఏం పెట్టిద్ది పేరు? డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అని పెట్టిద్ది. అంటే తండ్రి యొక్క చిన్న యువరాణి అని పెట్టిద్ది. ఫోటో ఎలా పెడుతుంది? నిగనిగలాడుతూ ఉంటుంది. అబ్బో, అమ్మాయి ఎవరో చాలా అందంగా ఉంది అని వీడు ఫాలో పడతాడు. ఫాలో యాక్సెప్ట్ చేయగానే, హాయ్, నువ్వు చాలా అందంగా ఉన్నావు అని పెడతాడు. అంతేగా. ఆడికి తెలియని విషయం ఏంటి? ఆ అకౌంట్ ఈడొక్కడికే కాదు కనపడేది, ఇంకా 20 మందికి కనపడేది. 20 మంది అదే పెడతారు. నువ్వు ఆ 20 మందిలో 21వ వాడివి. హాయ్, నువ్వు అందంగా ఉన్నావని. ఏది? ఆమె పెట్టిన దాన్ని బట్టి. ఈడు ఎలా పెడతాడు? ఈడు దిగిన ఫోటో, ఆడు పెట్టిన ఫోటో చూస్తే ఈడేనా వాడు అంటారు. మామూలుగా ఎడిటింగ్ చేసి వెనక పెద్ద బిల్డింగులు పెట్టి, ఏదో ఎడారిలో ఇసుకలో ఏదో స్కేటింగ్ చేస్తున్నట్టు నిలబడినట్టు ఎడిటింగులు చేసి, కళ్ళజోడు రంగులు పెట్టి, మామూలుగా నెత్తికింత రంగు పెడతాడు ఎడిటింగ్లోనే. స్టైల్గా ఇలా నించుంటాడు, ఉన్నదా ఒక్క చొక్కానే. మళ్ళీ అబ్బో, ఈడెవడో మామూలుగా లేడు, ఉన్న వాళ్ళల్లో కల్లా ఈడెవడో అందగాడిలాగా ఉన్నాడని హాయ్ బాగున్నావు అంటే, ఓ థ్యాంక్ యూ అంటది. ఇంకా నెక్స్ట్ జరిగేదంతా ఇంకా మీకు యవనస్తులకి నేనేం చెప్తాను, ఏం చేస్తుంటావు, అది ఇది ఇది, ఓకే, ఓ వావ్ సూపర్, అంత మొదట్లో ఎక్సలెంట్గా ఉంటుంది. మొదట్లో ఏం చెప్పినా బాగుంటుంది, అంత ఎక్సలెంట్ సూపర్. అవునా, నిజమా, ఓ నేను ఇక్కడ చదువుతున్నా, మీ ఊరు మా ఊరు పక్కనూరే, కలవాలనుకుంటే అరగంట అంటే
ఆ అమ్మాయి ఒక లుక్ ఇచ్చినట్టు ఏదోటి పెట్టింది. అంటే అనుకుంటే కలవమని చెప్పట్లేదు అంటాడు వీడు కవరింగ్ వాళ్ళు. మెల్లగా కలుద్దామా అంటాడు. కలిసిన కలవక ముందు 6 నెలలో సంవత్సరం అంతా బాగుంటుంది. కలిసినాక ఎదురెదురు నిలబడతారు కానీ వీడిని ఆమె గుర్తుపట్టదు, ఆమె వీడిని గుర్తుపట్టదు. ఏంటి కారణం? ఏంటి? అయ్యగారు పెట్టిన ఫోటోకి అయ్యగారు ఉన్న స్థానానికి అసలు సంబంధం ఉండదు. అమ్మగారు పెట్టిన ఫోటోకి అమ్మగారు అసలు రూపానికి అసలు పొంతన ఉండదు. అంతే కదా. సర్లే, ఏదైతే ఏంది, ఒక సంవత్సరం రోజులు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయాం. ఇంక ఇప్పుడు వెనక్కి వెళ్ళలేంగా. ఎలానో ఇంత దూరం వచ్చేసాం. నిండా ములిగినోడికి సలేంటి అంటాడు లాస్ట్కి. ఎలానో ఇంత దూరం వచ్చేసాం, మరి ఇంక ఇప్పుడు వెనక్కి వెళ్ళలేం కదా. మరి ఐ లవ్ యూ అనుకున్నావు, నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నా అనుకుంటున్నావు. ఎంత చేసినాక మరి ఇప్పుడు బాలేవు అని వెనక్కి వెళ్ళలేంగా. పర్లేదు అని అడ్జస్ట్ అయ్యి ఇది చేస్తారు. ఓకే, ఏదో మ్యారేజ్ చేసుకుందాం అది ఇది అనుకొని, ఇంట్లో వాళ్ళని కాదనుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి చేస్తారు. అసలు స్టోరీ ఏంటి? వీడికి 25, ఆమెకు 35. వీడికి 25, ఆమెకు 35, మ్యారీడ్, డైవర్స్. లేదా ఈ అమ్మాయికి 18 ఉంటాయి, ఆడెక్కడో 30 పైన ఉంటాడు, పెళ్ళయి 2 పిల్లలు ఉంటారు. ఆ విషయం ఆడెందుకు చెప్తాడు? ఈ పిల్లకేమో 18, అంతా మొదట కాబట్టి అంతా కొత్తగానే ఉంటుంది. వాడేమో లోకం తిరిగి వచ్చినోడు కాబట్టి అన్నీ చూపిస్తాడు, ఆమెమో వావ్ అంటది. ఆగు, కొన్ని రోజులు ఆగు, ఎంత వావ్ ఉంటుందో నీకే మెల్లగా అర్థమవుతుంది. కొన్ని రోజులు ఆగు. ఎందుకు తొందర, ఎందుకు వెయిట్ అంటాడు కదా ఈ అసెంబ్లీలో. తొందర ఎందుకు వెయిట్ అంటాడు కదా, అలా ఉంటుంది ఆమె కథ. మెల్లగా తెలిసిద్ది ఆడికి పెళ్ళయిందని, అప్పుడు తెలిసిద్ది. ఆలోపే ఆమె జీవితం నాశనం చేసి ఉంటాడు వాడు. ఆడెందుకు ఊరుకుంటాడు? ఇవే కదా జరుగుతుంది లోకంలో. రోజు జరుగుతుంది ఇవే. వాడి హృదయాంతరంగం ఈమెకు తెలియదు కాబట్టి ఏం బలవుతుంది. ఈమె హృదయాంతరంగం ఆడికి తెలియదు కాబట్టి ఈమె ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందని, ఆల్రెడీ కాపురం చేసిందని, మళ్ళా మొత్తం విడిచిపెట్టేసి ఇప్పుడు ఒక్కతే ఉంటుందని, 25 ఏళ్ళని బొట్లో వేసుకుందనేది ఈడికి తెలియదు. ఈడికి ఎప్పుడు తెలిసిద్ది? కలిసిన తర్వాత, అన్యాయం అయిపోయినాక అప్పుడు తెలిసిద్ది. ఇవన్నీ నేను చెప్పే నా ఊహ కాదు, నేను చెప్పే లెక్కలు కూడా నిజంగా జరిగినాయే. ఇక్కడే, ఎక్కడెక్కడో కూడా కాదు, మన విజయవాడ. చూస్తా ఇవన్నీ జరిగేది. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఫోటో పెడతాడు, ఎవడికి తెలుసు నిజంగా అట్టున్నారో లేదో. హల్లెలూయా. ఎదుటి మనిషి యొక్క ఆలోచనలని గమనించలేడు. ఆ సమరయ స్త్రీ కూడా అలానే అనుకుంది. ఆ సమరయ స్త్రీ కూడా అనుకుంటుంది, యేసు ప్రభు ఆయన ఎవరో, ఆ మనిషి ఇప్పుడే కదా కలిసింది. ఏమడిగాడు? ఏదో ఇప్పుడు కలిశాడు, దాహం వేస్తుంది అన్నాడు. నా గురించి ఏం తెలుసు అనుకొని, నీ పెనిమిటిని తీసుకొనిరా, నీ భర్తని తీసుకొనిరా అంటే, ఆమె నాకు భర్త లేడు అంటాం. నేను మనిషిని కాదు అంటున్నాడు దేవుడు. అంతే కదా. నాకు భర్త లేడు అంటుంది. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ అంతకుముందు 5 ఉన్నారు కదా, ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాదు కదా అని ప్రభువు మెల్లగా అలా షాక్ ఇచ్చాడు. మెల్లగా షాక్ ఇవ్వగానే మూలిక్కి పడింది. ఏంట్రా నాయన, ఇప్పుడు కదా పరిచయం అయింది, ఏంటి ఇలా చెప్తున్నాడు అని. నువ్వు ప్రవక్త అని నాకు అర్థమైపోయింది అంటది. అప్పుడు దీన్ని బట్టి ఏం చెప్తున్నాను అంటే, మనుషుల్ని మోసం చేసినట్టుగా ప్రభు అయిన యేసుక్రీస్తుని నువ్వు మోసం చేయలేవు. మనుషుల ఎదుట అబద్ధమాడిన రీతిగా ప్రభువు ఎదుట
అబద్ధమాడి నెగ్గలేవు. నీ నోటితో నువ్వు చెప్పొచ్చు, నీ పనులన్నీ చేస్తున్నాను కదా అని. నీ నోటితో నువ్వు చెప్పొచ్చు, దేవా నేను ఎంతో ప్రేమిస్తున్నాను. కానీ హృదయంలో అది ఉందా లేదా అనేది ప్రతి స్థలమును చూచే దేవునికి తెలియదా అనేది ప్రశ్న. ప్రార్థన చాలా తీపిగా ఉంటుంది, వినసొంపుగా ఉంటుంది. నీకోసం ఏమైనా చేస్తాను, ఈ లోకాన్ని కాదనుకుంటాను, నిన్నే ప్రేమిస్తాను, అవసరమైతే హతసాక్షిని అవుతానని కూడా ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. కానీ నిజంగా చేస్తావా లేదా అనేది దేవునికి తెలుసు. అది ఆ విధమైన ప్రార్థనలు ఎలాగ ఉంటాయంటే, ఉదాహరణకి నువ్వు చేసిన దొంగతనం ఏదన్నా చేసావు అనుకుందాం, ఉదాహరణగా చెప్తున్నా, నిజంగా చెయ్యరు, చేయొద్దు. ఏదన్నా దొంగతనం చేసావు అనుకుందాం, నీ కర్మగాలి అది సీసీటీవీలో పడింది, నీ కర్మగాలి అది సీసీటీవీలో రికార్డ్ అయింది. ఈ సీసీటీవీ ఫుటేజ్ పోలీస్ మొత్తం చూసున్నాడు, చూసి పిలిపించాడు స్టేషన్కి. అవకాశం ఇద్దాం ఎందుకన్నా మంచిది అని, ఎరా ఏమన్నా ఏంటి, ఏమన్నా చూసావా, ఏమన్నా దొరికిందా ఏంటి అంటే, నాకు అసలు అది ఎలా ఉంటుందో తెలీదు అని నటిస్తూ ఉంటావు ఒకవైపు. కానీ అక్కడ పరిస్థితి ఏంటి, వాడు నువ్వు చేసిన క్రియ ప్రతి ఒక్కటి వాడు ఆల్రెడీ చూస్తున్నాడు టీవీలో. సీసీటీవీ చూసిన పోలీసుతో అబద్ధం ఆడినట్టుగా ఉంటుంది దేవునితో మనం చేసే ప్రార్థన. నీ క్రియలన్నీ ఒకవైపు చూసి నిన్ను చూస్తున్నాడు, ఏం ప్రార్థన చేస్తున్నావా అని. హల్లెలూయా. మనుషుల్నే ఈ రోజుల్లో ఫూల్ చేయడం చాలా కష్టం. ఈరోజు పిల్లలే చాలా తెలివిగా పుట్టేస్తున్నారు. అలాంటిది ఆ విధమైన పిల్లల్ని, ఈ విధమైన లోకాన్ని సృష్టించిన దేవుణ్ణి ఎలాగ మోసం చేయగలను అని ఎలాగ ఆలోచిస్తున్నావు? కేవలం ప్రార్థనలో నీతి ఉంటే దేవుడు నమ్మేస్తాడు అని ఎలాగనుకుంటున్నావు అనేది ప్రశ్న. నువ్వు నీతి కలిగిన ప్రార్థన చేయకపోయినా నీతి కలిగిన క్రియలు చేస్తే ఆయన దృష్టిలో మంచివాడి కింద లెక్క. హల్లెలూయా. ఉన్నవారు చెప్తారా హల్లెలూయా? నువ్వు నీతి కలిగిన ప్రార్థనలు, నీతి మాటలు కలిగిన ప్రార్థనలు చేయకపోయినా నీతి క్రియలు చేస్తే ఆయన దృష్టిలో నీతిమంతుడిగా ఎంచబడతావు. కానీ లోకానుసారమైన క్రియలు చేస్తూ నీతి కలిగిన ప్రార్థన చేస్తే ఆయన దృష్టిలో అనీతిమంతుడుగానే మిగిలిపోతావు, అనీతిమంతురాలుగానే మిగిలిపోతావు. యథార్థమైన ప్రార్థన చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ హృదయాలోచనలు ఆయనకు తెలుసు. ప్రతి స్థలమందు ఏ విధమైన ఆలోచనలు ఆలోచిస్తున్నావు, ఏ విధమైన క్రియలు చేస్తున్నావు అన్ని చూస్తున్న దేవునితో నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు అనుకుంటున్నావు నేను ప్రార్థన చేస్తే ఆయన వింటాడని. నువ్వు ప్రార్థన చేయకముందే తెలుసు ఆయనకి నువ్వు ఏం ప్రార్థనలు అడుగుతున్నావో, యథార్థమైనది అడుగుతున్నావో లేదా అన్యాయమైనది అడుగుతున్నావో, నీతిగా జీవిస్తున్నావో లేదో ఆయనకు తెలుసు, నీతి లేకుండా జీవిస్తున్నావో లేదో కూడా తెలుసు, విశ్వాసముతో జీవిస్తున్నావా లేదా ఆయనకు తెలుసు. ఆయన అన్ని చూస్తున్నవాడు, అన్ని చూస్తున్న వ్యక్తితోనూ ఇప్పుడు మాట్లాడుతున్నావు. నిజంగా అన్ని చూస్తున్న దేవుడు అనే ఆలోచన కలిగి ప్రార్థిస్తే నీ ప్రార్థన ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించుకో. ఇప్పుడు నోటికి వచ్చినంత వాగేయగలవా? నోటికి వచ్చినంత అనేయగలవా? ఎందుకు అనలేము అంటే ఆయన అన్ని చూసేసాడు కదా, నేనేం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. యోబు 34వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉన్నాయి. యోబు 34వ అధ్యాయం, యోబు గ్రంథము 34వ అధ్యాయము
21వ వచనంలో కొన్ని మాటలున్నాయి. ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఫర్ హిస్ ఐస్ ఆర్ ఆన్ ద వేస్ ఆఫ్ ఎ మ్యాన్ అండ్ హీ సీస్ ఆల్ హిస్ స్టెప్స్. ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది. ఏ విధమైన మార్గం ఎన్నుకుంటున్నావు అనేది ప్రశ్న. నీ యొక్క మార్గము దేవుని యొక్క మార్గమా, లోకానుసారమైన మార్గమా? అది ఏ విధమైన మార్గమో అది దేవుడు చూస్తున్నాడు. ఆయన దృష్టి దానిపైన ఉంది. మరి లోకానుసారమైన మార్గం ఎంచుకొని ఆత్మీయ ఆశీర్వాదాల కోసం ఏ విధంగా ప్రార్థిస్తున్నావు అనేది ప్రశ్న. లోకానుసారమైన మార్గం కలిగి ఆ విషయం దేవుడికి కూడా తెలుసు. నీ మార్గం ఎలాగ ఉంది అనేది ఆయన దృష్టించుచున్నాడు. నీ మార్గం ఈ విధంగా ఉంది, లోకానుసారంగా ఉంది, లోకం వైపు అడుగులు వేసేలాగా ఉంది, లోకం మీదే నీ యొక్క ఇంట్రెస్ట్ ఉంది అని తెలిసినప్పుడు ఏ విధంగా దేవుడు నువ్వు అడిగిన కార్యములు చేస్తాడు. ఈరోజు క్రైస్తవులు అడుగుతున్నారు అనేక విషయాలు. ఇది చేయి, అది చేయి, ఇది చేయి, అది చేయి. మోషేకి చేసావు, నాకు చేయి. అబ్రహాముని ఆశీర్వదించావు, నన్ను ఆశీర్వదించు. ఇసాకుని, యాకోబుని ఆశీర్వదించినట్టుగా నన్ను కూడా ఆశీర్వదించు. మోషేని నడిపించినట్టు నడిపించు. దానియేలుని కాపాడినట్టు కాపాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగో అగ్నిగుండంలో ఉన్నప్పుడు నువ్వు తోడై ఉండావు కదా, ఏ హాని రాకుండా ఎలా కాపాడావు, నన్ను కూడా కాపాడు. ప్రార్థన శ్రేష్టమైనదే, శ్రేష్టమైన ప్రార్థన చేస్తున్నావు. మరి నువ్వు అడిగే మనుషులు ఏ విధంగా ఉన్నారు? వారందరూ నీతిమంతులుగా లేరా? వారందరూ దేవుని దృష్టిలో నీతి క్రియలు చేయట్లేదా? మరి మోషేనిలాగా నన్ను కూడా నడిపించు అన్నప్పుడు మోషేకులాగా ఏ విధంగా నువ్వు లోబడకుండా ఆ మాట అడుగుతున్నావు? షడ్రక్, మేషక్, అబేద్నెగో అగ్నిగుండంలో ఉన్నప్పుడు నువ్వు కూడా వాళ్ళతో ఉన్నావు, వెంట్రుకు కూడా గాలిపోలేదు. అలాగ నన్ను కాపాడు. వాళ్ళ భక్తికి మన భక్తికి తేడా నీకు తెలీదా? హల్లెలూయా. ఏదో విమర్శ ఉద్దేశంతోనో లేదా ఏదో అనాలనో అనే మాటలు కాదు. ఎవరికైతే అవసరమో వారికే ఈ మాటలు. నువ్వు అడుగుతున్న ప్రార్థన బాగుంది, కానీ నడుస్తున్న నడక ఎలాగుంది? ప్రార్థన బాగుంది, నడక ఎలాగుంది? వాక్యం చెప్తుంది కదా, ఆయన దృష్టి నరుల మార్గము మీద నుంచబడి ఉన్నది. ఏ మార్గం నీది? శ్రేష్టమైన దేవుని వాక్యానికి లోబడే మార్గమా? స్వల్పమైనది, ఉపయోగం లేనిది, లోకానుసారమైన మార్గమా? ఏ మార్గంలో నడుస్తున్నావు? ఏమి కోరుకుంటున్నావు? హల్లెలూయా, హల్లెలూయా. హైదరాబాద్ వెళ్ళాలంటే ఏం చేయాలి? వెళ్ళాలంటారా? ట్రైనో, బస్సో, ఫ్లైటో మన స్తోమతను బట్టి టికెట్ తీసుకునేటప్పుడు హైదరాబాద్ అని అడగాలి. పేరు బాగుంది కదా అని బెంగుళూరు అని చెప్పావు అనుకో, ఏం చేస్తాడు? నిన్న కృపయా నన్ను కుసారా అంటాడు అక్కడికి వెళ్ళంగానే. క్రిస్టియన్ అయితే అంటే నీ కృప నాకు చాలును అని కన్నడలో. ఏంటి భాష ఏదో తేడాగా ఉందంటే, ఇది హైదరాబాద్ కాదు బెంగుళూరు అంటారు. నువ్వు ఏ టికెట్ తీసుకుంటావో అక్కడికే వెళ్తావు.
ఏ మార్గాన్ని ఎంచుకుంటావో ఆ మార్గంలోనే నడుస్తావు. ముళ్ళ పొదల మధ్యలో నడిస్తే కాళ్ళకి ముళ్ళే గుచ్చుకుంటాయి. ముళ్ళ తోటలోకి వెళ్ళి శ్రేష్టమైన ఫలాలు ఏవి అంటే కుదరదు. మొన్నటిదాకా ఇదే స్థలం ఒక సంవత్సరం క్రితమే 6 నెలల ముళ్ళ చెట్లు అవన్నీ ఉండేవి. ఎలా నడిచేవాళ్ళు? ఒకవేళ లోపలికి నడిస్తే ఆచితూచి కింద ఏమన్నా ముళ్ళు తగులుతాయా, చెట్లకు ఏమన్నా గుచ్చుకుంటాయా అని వంగి లేచి నడవాలంటే అలానే కదా. ముళ్ళ మార్గం అలానే ఉంటుంది, ఎందుకంటే నువ్వు ఆ మార్గంలో నడుస్తున్నావు కాబట్టి. శ్రేష్టమైనవి కావాలి అంటే శ్రేష్టమైన మార్గంలో నడవాలి. హైవే ఎక్కి చూడు, నో బ్రేక్స్, అలా పట్టుకొని అలా వెళ్ళిపోవచ్చు. వంగడం, లెగవడం, గుచ్చుకోవడం ఏముండవు. నువ్వు ఏ దారి ఎన్నుకుంటావో దానిని బట్టే ఫలితం అనేది ఉంటుంది, అనుభవం అనేది ఉంటుంది. మనం ముళ్ళ పొదల మధ్యలో తెలిసి ముళ్ళ పొదల్లోకి నడిచి ఎందుకు ఇలా ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అని అనుకోవడం అవివేకం. దేవుని ఎదుట కూడా నువ్వు కోరి కోరి లోకానుసారమైన నడక నడుస్తూ ఆశీర్వాదాలు రావట్లేదేంటి అని అనుకోవడం అవివేకం, అజ్ఞానం, మూర్ఖత్వం. దాని నుంచి బయటపడండి యవనస్తులారా. అడుగుతున్నావు ఆశీర్వాదాల కోసం, బాగుంది, తప్పనట్లేదు. ఆశీర్వదించే దేవుడు మనకున్నప్పుడు ఆశీర్వాదం అడగడంలో తప్పే ఉంది? ఇవ్వగలడు అని తెలిసినప్పుడు అడగడంలో తప్పే ఉంది? ఫీజు కావాలన్నప్పుడు తల్లిదండ్రులు అడగమా? అవసరం ఉందంటే దేవుని వైపు చూడమా? అంతే కదా. చూడాలి, దేవుని వైపు చూడాలి. తప్పకుండా క్రైస్తవులు ఆయన మీదే ఆనుకొని నడవాలి. ప్రతి చిన్న విషయంలో పెద్ద విషయంలో ఆయన మీద ఆనుకోవాలి, నడవాలి. అడగద్దు అనట్లేదు. అడిగే ముందు నీ ప్రవర్తన ఆయన చూస్తున్నాడు, జాగ్రత్త అంటున్నాడు. అడుగు, తప్పులేదు. యథార్థంగా అడుగు, మనస్ఫూర్తిగా అడుగు, చేయగలడనే విశ్వాసంతో అడుగు, చేసేసాడనే విశ్వాసంతో అడుగు, కాదనట్లా. కానీ దానికి ముందు ఆయన నీ యొక్క నడత చూస్తున్నాడు కదా, నీ ప్రవర్తన చూస్తున్నాడు కదా. ఏ విధంగా ఉంది ఆ ప్రవర్తన? దాన్ని సరిచేసుకుందామని ఎప్పుడన్నా ఆలోచించావా? మార్చుకుందామని ఎప్పుడన్నా ఆలోచించావా? ఒకవేళ నా దారి కరెక్ట్ కాదేమో, ప్రభు మార్గంలోకి వచ్చేద్దామని ఎప్పుడన్నా ఆలోచించావా? ఆ ఆలోచన లేకుండా ఆ విధమైన అనుభవాలు రావడం కష్టం. నువ్వు దేవుని మార్గంలో నడవకుండా ఆత్మీయ అనుభవాలు రావడం కష్టం. అనేకులు క్రైస్తవులు ఈ రోజుల్లో నాకు ఆత్మీయ అనుభవం అనేది నేను పొందుకోలేకపోతున్నాను అంటారు. దేవుని యొక్క ఆత్మీయతను నేను అనుభవించలేకపోతున్నాను, ఇలాగా ఆశపడే వాళ్ళు కూడా ఉన్నారు. మంచిదే ఆశపడటం, ఎందుకంటే నేను పరిశుద్ధాత్మ నడిపింపు నాకు కావాలని ఆశపడడంలో తప్పు లేదు. పరిశుద్ధాత్మ నడిపింపు నేను అనుభవించలేకపోతున్నాను, దేవుని స్వరం నేను వినలేకపోతున్నాను. అందరూ సంఘంలో మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, అన్య భాషల్లో మాట్లాడుతున్నారు, ఆత్మ పరవశులై ఆరాధనలో దేవుణ్ణి ఆరాధిస్తూ ఎంతో ఆనందంతో వాళ్ళు ఆ యొక్క ఆత్మశాంతిని పొందుకుంటున్నారు. నేనెందుకు అలా చేయలేకపోతున్నాను అని ఆలోచించేవారు కూడా ఉన్నారు. నేనెందుకు ఆ ఆత్మీయ అనుభవం నా హృదయంలో పొందుకోలేకపోతున్నానని అడిగే వాళ్ళు ఉన్నారు. దేవా, నాకు ఆ ఆత్మీయ అనుభవం నాకు రావట్లేదు అని. ఆ ఆత్మీయ అనుభవం రావాలి అంటే ఆత్మీయ నడక, ఆత్మీయత ఉండాలి. థింక్ బిఫోర్ యు క్వశ్చన్. ప్రశ్నించే ముందు ఆలోచించు అని దాని అర్థం.
ప్రశ్నించే ముందు ఆలోచించు, ఎందుకు నాకు ఈ అనుభవం రావట్లేదు అంటే, ఎందుకు నువ్వు ఆత్మీయతలో వెనుకపడుతున్నావు, నడవట్లేదు అనేది ముందు ఆలోచించు. నువ్వు ఆత్మీయతలో నడవడానికి ఇష్టపడితే, దేవుని మార్గంలో అది ఎలాగ ఉన్నా సరే దేవుని మార్గంలో నడుస్తాను అన్ను ఇష్టపడితే, పౌలు చెరసాలలో ఆత్మీయంగా ఆరాధించలేదా? హల్లెలూయా. ఉన్నవారు చెప్తారా హల్లెలూయా? పౌలు శీలలు చెరసాల్లో ఆరాధించలేదా? మనస్ఫూర్తిగా సంతోషించలేదా? పరవశించలేదా? చెరసాలలో ఆ విధమైన ఆత్మీయ ఆనందం, పరవశం. మళ్ళీ ఉపయోగం లేని భక్తి ఏం కాదు. వాళ్ళు చేసిన భక్తి వల్ల, వాళ్ళ మాసిదోనియాకు పోవడం వల్ల లూర్దియా ఆమె కుటుంబం రక్షణలోకి వచ్చింది. దయ్యములు పట్టిన చిన్నది విడుదల పొందింది. జైలు అధికారి అతని కుటుంబం రక్షణలోనికి వచ్చారు. ఉపయోగం ఉన్న ఆ భక్తి, ఆ విధమైన ఆత్మీయత నీలో ఉంటే చెరసాలలో కూడా సంతోషంగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని కష్టముల మధ్యలో ఉన్నా, ఎన్ని నష్టముల మధ్యలో ఉన్నా, ఎంత వేదనలో ఉన్నా, ఎవరికి చెప్పుకోలేని బాధలు కొన్ని ఉంటాయి. మన దురాలోచన లేదు ఎలాగ ఎవరికి తెలీదో, మన మనసులో ఉండే బాధలు కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే మనం చెప్తేనే తెలుస్తాయి, చెప్పకపోతే ఎవరికి తెలుస్తాయి? ఇప్పుడు ఎవరన్నా మనసులో తిట్టుకున్నాం అనుకోండి, ఆ విషయం మనం చెప్పం కాబట్టి వారికి తెలియదు. మనసులో ఎవరికి చెప్పుకోలేని బాధలు ఉంటాయి. కొన్ని బాధలు మనం తల్లిదండ్రులతో చెప్పుకోలేము, స్నేహితులతో కూడా చెప్పుకోలేము. అందరూ అంటారు తల్లిదండ్రులతో కూడా చెప్పని విషయాలు స్నేహితులతో చెప్తారు అని. కానీ స్నేహితులతో, ప్రాణ స్నేహితులతో కూడా పంచని విషయాలు, పంచుకొని విషయాలు కూడా ఉంటాయి. అది ఎవరికి చెప్పకపోయినా మనసులో వారంతటి వారే కృంగిపోతూ ఉంటారు. బయటికి నవ్వుతానే ఉంటారు, కానీ మనసులో అది ఎక్కడో ఉంటుంది లోపల. ఆ బాధ, ఆ వేదన ఎవరికి చెప్పరు. అన్నిటినీ దేవుడు చూస్తున్నాడు, అన్నిటినీ దేవుడు చూస్తున్నాడు. అయితే నీవు ఆయన మార్గంలో నడిచి యథార్థ హృదయంతో ఆయన్ని సహాయం అడగగలిగితే, ఆయన కృప కోసం ఆయన సన్నిధిలో ఏమంటారు దాన్ని, దోగాడడం, ఆయన సన్నిధిలో నువ్వు అది చేయగలిగితే, నువ్వు నోరు తెరిచి ఎవరితో చెప్పకపోయినా అర్థం చేసుకునే దేవుడు నీకున్నాడు. హల్లెలూయా. అనేక మార్లు క్రైస్తవుల జీవితంలో నేను గమనించింది ఏంటి అంటే, మన బాధలను బట్టి ప్రతిదీ అందరూ నోటితో చెప్పుకోరు. మనుషులతో అయినా దేవునితో కూడా నోటితో చెప్పరు. అయితే ప్రభువు యొక్క గొప్ప లక్షణం ఏమిటి అంటే, జాగ్రత్తగా వినండి. నోటితో చెప్పకపోయినా ఆయన నీ హృదయాన్ని చూస్తున్నాడు. నీ కళ్ళ వెంబటి కారుతున్న ఆ ప్రతి ఒక్క కన్నీటి బొట్టుని ఆయన ఒక ప్రార్థన విన్నపంగా లెక్కేసుకుంటున్నాడు. యథార్థమైన హృదయం, అది నువ్వు ఆయనకు అప్పగించగలిగితే, నీ మార్గంలో నేను నడుస్తాను ఈ యవన కాలంలో